హాయ్ గాయ్స్, సినీ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఇవాళ మాట్లాడదాం కాంతారా ఫేక్ రివ్యూస్ గురించి, ఫేక్ కలెక్షన్స్ గురించి. కాంతారా వన్ అయితే మనకి అందరూ తెలుసు, చాలా బ్లాక్ బస్టర్ అయింది. కాంతారా టూ ఎక్స్పెక్ట్ అందరూ అంచనాలు ఎట్టున్నాయి అంటే మినిమం 1000 కోట్లు కలెక్ట్ చేసిద్ది అని అంచనాలతో ఉన్నారు. అంటే నార్త్లో బజ్ ఉంది, తెలుగులో అన్ని చోట్ల బజ్ ఉంది. బాయ్కాట్ అన్నా కానీ తెలుగులో మాత్రం మంచి బజ్ ఉంది కాబట్టి తెలుగులో కూడా కొద్దిగా పికప్ అయింది. కొంచెం గట్టిగా వస్తే మినిమం 100 కోట్స్ దాకానే అంచనాలతో ఉంది. అయితే పుష్పకి ఏ విధంగా అయితే భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయో 1800, ఆ ఎత్తున ఏమంటారు ఇప్పుడు కాంతారకు కూడా రావాలి, వస్తాయి. అంటే 1800 కోర్స్ రాకపోయినా మినిమం 200,000 కోర్స్ రావాలని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మెయిన్ బుక్ మై షోలో కానీ ఫేక్ రేటింగ్స్, ఫేక్ కలెక్షన్స్, ఫేక్ బుకింగ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆడియన్స్ దృష్టిలో ఎక్కువ బస్ క్రియేట్ చేసి సినిమా బీభత్సంగా ఇట్టింది, బ్లాక్ బస్టర్ టికెట్లు దొరకట్లేదు, ఎలా అయినా వెళ్ళాలా అని ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది మన దాంట్లో. మన ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూసే వాళ్ళకి బుక్ మై షోలో రే సినిమాకి చాలా పెద్ద రేటింగ్స్ వచ్చినాయిరా, చాలా పెద్ద బుకింగ్స్ జరుగుతున్నాయిరా అని చెప్పి ఒక ఉంటుంది కదా, ఆ మైండ్లో ఎట్టైనా వెళ్ళాలిరా, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలా, రే ఫుల్ అయిపోతున్నా బుక్ చేయరా అనే ఆతృతతో ఉంటాం కాబట్టి అలా చేయాలని చెప్పి ఒక ఐడియా, ఒక స్కీమ్తో వచ్చారు. అయితే ఇది ఎలా చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే టికెట్లు బుక్ చేసుకునే కౌంట్లోకి వస్తాయి, తర్వాత క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిన తర్వాత అటు కౌంట్లోకి వెళ్ళిపో, బుక్ చేసుకొని కౌంట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక టికెట్ క్యాన్సిల్ అయింది అనుకో, బుక్ చేసి ఉంది, క్యాన్సిల్ అయిపోయింది, కానీ అది ఆల్రెడీ బుక్డ్ అని ఒక టికెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు గంటకి 80,000 90,000 టికెట్ బుక్ అయిందా, ఆ 90,000 ఈ ఒక్క టికెట్ అనేది ఉంటుంది. అట్లా చాలా టికెట్లు ఏదైనా బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కొన్ని థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు టికెట్లు, ఇంకో దాంట్లో ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ అయినా ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా ఫీల్ అవుతుంది. ఈ రెండు కలిపి 90K అవుతున్నాయి. తర్వాత ఇది బ్లాక్ చేసి తర్వాత అవి ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఇట్లా ఇది రెండు అంటే ఓపెన్ చేసి ఉన్నాయి, బ్లాక్ చేసిన రెండు యాడ్ చేస్తున్నారు కాబట్టి అంటే మనకి గంటకి అన్న పడితేనే అటు ఆడియన్స్ దృష్టిలో బజ్ అని పడుతుంది. ఇది వాళ్ళ చేసిన బిగ్గెస్ట్ స్కామ్. అంటే ఇలా చేస్తే ఆడియన్స్ దృష్టిలో ఎక్కువ వచ్చిందని ఇలా చేశారు. ఇంకా మనకి కాంతారా ఇది రివ్యూస్ గురించి వస్తేనేమో ఈ రేటింగ్స్ యూట్యూబ్లో రివ్యూవర్స్ని ఆల్మోస్ట్ ఒక 2-3 ఉన్నారు. తెలుగులో అయితే 2-3 కొని వాళ్ళు మంచిగానే చెప్పారు. వాళ్ళెవరో కూడా మీకు తెలిసింది రివ్యూ చూస్తే. ఇంకోటి ఏంటంటే బుక్ మై షోలో రేటింగ్స్ ఎలా అంటే ఒక పిఆర్ టీం ఉంటుంది, ఆ పిఆర్ టీం ద్వారా ఎక్కువ టికెట్లు బుక్ సోల్డ్ అయినాయి. ఆ టికెట్లు వాళ్ళందరికీ మనీ ఇచ్చి అన్ని 10 ఇచ్చుకుంటా అంటే బుక్ మై షో రేటు స్టాండర్డింగ్ ఇచ్చారు. మీరు చూడండి 9, 8, 7 ఇచ్చిన వాళ్ళు పక్కా మూవీ చూసిన వాళ్ళు. ఎవరైతే 10 ఇస్తారో వాళ్ళంతా నార్మలే, వాళ్ళంతా పిఆర్ టీం బ్యాచే. అలా చేశారు ఎందుకంటే డిస్ట్రిక్ట్ యాప్ని తొక్కేయాలని బుక్ మై షో ప్లస్ ఓంబల ఫిలిమ్స్కి ఎక్కువ మనీ రావాలని చెప్పి ఇలా చేశారు. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మనీ కూడా ఇందులో యాడ్ అయితే, అంటే బ్లాక్ మనీ అనేది టికెట్లు సోల్డ్ అయినట్టు టికెట్లు బుక్ చేయించుకున్నట్టు చేశారు. మనకి తెలుసుగా బ్లాక్ మనీని వైట్ మనీ మార్చడం, టికెట్లు అంటే ఎక్కడ కొట్టుకొని అయ్యే వైట్ మనీగా మారుస్తారు. అంతే. దట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఇస్ ద రివ్యూ. రేటింగ్స్ ఫర్దర్గా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, స్టే ట్యూన్డ్.